మూడేళ్లుగా మూసి ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయం 8 గంటలకు ఆలయ వేద పండితులు ప్రత్యేకంగా ధర్మగుండాన్ని పునఃప్రారంభించి పూజ నిర్వహించారు. పుణ్యవచనము చేసి మొదటగా ధర్మగుండం నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసి భక్తులను అనుమతించారు. కరోనా కారణంగా 3 సంవత్సరాలు మూసి ఉన్న ధర్మగుండం భక్తులు ఆధ్యాత్మిక వ్యక్తుల కోరిక మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్పందించి ఎట్టకేలకు భక్తులకు పుణ్యస్నానాల మోక్షం కలిగించారు. 15 రోజులుగా ఆలయ సిబ్బంది ధర్మగుండాన్ని శుద్ధి చేసి కలర్లు వేసి నిండుగా నీళ్లు నింపి భక్తులకు పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఈ శైవ క్షేత్రంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలన్నీ మటుమాయమవుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా 3.5 సంవత్సరాల భయంకరమైన మహమ్మారి ప్రభావం చేత లోకమంతా భయంకరమైన బాధతో ఏర్పడి ధర్మగుండ స్నానాలకు కరువై అనేక ప్రజల భక్తులందరూ కూడా బాధపడ్డారు. ఇలాంటి భయంకరమైన మహమ్మారి ప్రభావం దూరమైంది. ఈనాడు రాజరాజేశ్వర స్వామికి అనుగ్రహం కలిగింది. ఆ శివుని అనుగ్రహం చేత ఈ రోజున మార్గశిర శుద్ధ ఏకాదశి మహాపర్వ కాలం ముందు ధర్మగుండం యథావిధిగా ప్రారంభమై సంప్రోక్షణ జరిగి